ఈ ప్రపంచంలో ప్రేమ అంటే కలవడం అనుకుంటాం. కానీ కొన్ని ప్రేమలు కలవకుండానే జీవిస్తాయి. శ్రీకృష్ణుడు, రాధ పెళ్లి చేసుకోలేదు అని చరిత్ర చెబుతుంది. కానీ రాధ మనసులో నుంచి శ్రీకృష్ణుడు ఎప్పుడూ వెళ్ళలేదు. మరి కలవలేదా ఆ అమ్మాయిని? కనీసం ఆ అమ్మాయి పేరైనా తెలుసుకున్నారా? శ్రీరాముడు సీతాదేవిని కష్టాలు పెట్టారని అంటుంటారు అందరూ. కానీ శ్రీరాముడి మనసులో ఏముందో ఎవరికి తెలుసు? ఒక్క సీతమ్మకి తప్ప. అయితే ఆ అమ్మాయి పేరు సీతనా? సీత కాదు, సీతమ్మ నాకు నచ్చిన పేరు. ఎందుకంటే నా సీత నన్ను రాముడిలానే చూడాలనుకుంటుంది కాబట్టి. మరి మీ సీతను కలిసావా? సారీ, మీ సీతమ్మని కలిసావా? ఎప్పుడు కలిసావు? ఓయ్ అమ్మాయి, హే మీరా? అవునండి నేనే. మీరేంటి ఇక్కడ? ఏం లేదండి, కెమెరాతో ఫోటో తీస్తుంటే మీరు కనిపించారు, అందుకే అలా వచ్చా. ఓ అవునా, ఎలాంటి ఫొటోస్ తీస్తుంటారు? కంటికి కనిపించిన అందం, చెవులకు వినబడిన శబ్దం, మనసు అడిగే ప్రశాంత వాతావరణాన్ని మనసులో బంధించి కెమెరాతో ఫోటో తీస్తాం. అబ్బో బాగానే చెప్పారే. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్తున్నారు? లైబ్రరీకి వెళ్తున్నా. డైలీ వెళ్తారా? లేదు, మనసు బాగాలేనప్పుడు వెళ్తాను. అక్కడ సైలెంట్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతత కావాలనుకున్నప్పుడే కదండి మనకు తోడుగా ఒక వ్యక్తి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అనిపిస్తుంది కానీ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి కదా. అర్థం చేసుకోవడం అంటే? ఈ క్షణం నాతో లేకపోయినా నీ మనసు నీతో చెప్తుంది అక్కడ నీ కోసం ఒక పర్సన్ ఎదురు చూస్తున్నారని. అదే అర్థం చేసుకోవడం. అర్థం చేసుకోవడం అంటే టైం ఇవ్వడం అనుకున్నాను. అందరూ అనుకునేది అదే. జీవితంలో అర్థం చేసుకోవడం అంటే అండర్స్టాండ్, తన కోసం స్టాండ్ తీసుకోవడం. ఇంతలా మాట్లాడుతున్నారు, మీ లైఫ్లో అలాంటి పర్సన్ ఉన్నారా? లేరు. ఎస్. సారీ అండి, అడిగి ఇబ్బంది పెట్టాను. ఇట్స్ ఓకే అండి. మనం కోరుకునే వ్యక్తులు ఎప్పుడూ మన లైఫ్లో రారు. మనం కనే కలలు మన జీవితంలోకి రావు. అదే లైఫ్ అండి. కోరుకున్న వ్యక్తి మన లైఫ్లోకి రావాలంటే దానికోసం మనం ఏం చేస్తున్నాం? కళలు అంటారా? కళ్ళు మూసుకొని కలగంటున్నాం. ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే కదా అవి మన లైఫ్లోకి వస్తాయా లేదని తెలిసేది. అక్కడితో మనది కాదని ఆగిపోతున్నాం. సరే, మీరు అన్నట్టు నేను కోరుకునే అబ్బాయి నా జీవితంలోకి రావాలని వెయిట్ చేశా. ఇప్పటి వరకు రాలేదే. మీరు ఒకటి గమనించారా? కొన్ని పరిచయాలు మనకు అర్థం కాకుండానే మనల్ని మార్చేస్తాయి. ఎందుకు కలిసామో తెలీదు. కానీ అన్ని పరిచయాలు మన కోసం అనుకుంటే ఎలా? కొన్నిసార్లు మన మాటలు ఎక్కువైతే మన మాటలకు అర్థాలే మారిపోతాయి. అర్థం కాలేదు. రాధాకృష్ణ జీవితంలో ప్రేమ ఎలా పుట్టిందంటే ఎవరికి తెలుసు? రాధ అమ్మాయి కాదు, కృష్ణుని హృదయానికి వచ్చిన తొలి భావం. కృష్ణుని లోకానికి దేవుడు, కానీ రాధకు మాత్రం మనసిచ్చిన ఒక సాధారణ ప్రేమికుడు. వాళ్ళ ప్రేమకు పెళ్లి లేదు, వాళ్ళ ప్రేమకు హద్దులు లేవు, వాళ్ళ ప్రేమకు భవిష్యత్తే లేదు, కానీ వాళ్ళ ప్రేమకి ప్రాణం ఉంది. అనుకోని పరిచయం మన జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తుంది. అదే కదా నిజమైన ప్రేమ. మీరు చెప్పిన మాటలు బాగానే ఉన్నాయి, కానీనా? ఏంటి చెప్పండి. అలా అనిపించే అబ్బాయి నాకు ఇప్పటి వరకు పరిచయం కాలేదే. ఇప్పటి వరకు పరిచయం కాలేదు, ఇప్పటికీ కాదు కదండి. మరి శ్రీకృష్ణుడికి 16,000 మంది గోపికలు ఉన్నారు కదా. 16,000 మంది గోపికలు శ్రీకృష్ణుని ప్రేమించారు,
ఆయన ప్రేమను పంచాడు, రాధను ప్రేమించాడు. మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళ ప్రేమే గొప్పది కదండి. అందుకే చరిత్రలో రాధాకృష్ణ అంటారు కానీ 16,000 మంది గోపికల కృష్ణ అనరు కదండి. మరి నాకెలా తెలుస్తుంది ఆ అబ్బాయి అతనే అని? శ్రీకృష్ణుడు వేణు వాయిస్తే బృందావనం మొత్తం నిశ్శబ్దమై పక్షులు జంతువులు నాట్యమాడాయంట. అలాంటిది మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీకే తెలియకుండా అతని గురించి ఆలోచిస్తారు. మీరు అనుకున్న ప్రశాంతత దొరుకుతుంది. ఆగండి ఆగండి, ఇంకా ఉంది. ఇంకా అన్నా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కదా మిస్. అవును, కానీ ఇంకా కొంతమందిని పరిచయం చేయాలి మిస్టర్. ఎవరు మిస్? ప్రతి ఒక్కరికి తన లైఫ్లో ఏదైనా షేర్ చేసుకోవడానికి ఒకరుంటారు. వాళ్ళే ఫ్రెండ్స్ మిస్టర్. ఓకే మిస్. ఏంటే అంతలా ఆలోచిస్తున్నావు? ఏమోనే, నాకు అర్థం కావడం లేదు. అర్థం కావట్లేదేంటే? నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, చాలా మంచోడే. అయితే దానికోసం ఇంతలా థింక్ చేస్తున్నావా? అంటే మనకు పరిచయం అయ్యే వ్యక్తులు నార్మల్గా ఉంటారు, కానీ ఈ అబ్బాయి సంథింగ్ స్పెషలే. మొదటి రోజు చూసినప్పుడే ఓకే అనుకున్నా. ఈరోజు కలిసినప్పుడు తన మాటలు నన్ను ఆలోచింపజేస్తున్నాయి. ఎందుకంటావు? ఏదో తెలియని ఫీలింగ్ రా. ఏదేదో మాట్లాడాలనుకున్నా కానీ ఏదో మాట్లాడేశా. ఇంకా నయం మాట్లాడు, పాట పాడలేదు, దెబ్బకి భయపడేది. నీకు కామెడీగా ఉందిరా. మరి లేకపోతే ఏంట్రా, అమ్మాయిని కలవటానికి వెళ్ళేప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి నాలాగా. వినేవాడు ఉంటే చెప్పేవాడు వేదాంతం చెప్పాను అంటాడంట. నా ప్లేస్లో ఉంటే తెలుస్తుందిరా. సరే అమ్మాయిని కలవటానికి వెళ్ళావు కదా, ఏమంది మరి? తను ఇంకా అదే ఫీలింగ్లో ఉందిరా. నేనైతే బాగానే మాట్లాడాను అనుకుంటున్నా. నువ్వింతలా ఆలోచిస్తున్నావంటే నువ్వు నీ తొలి పరిచయాన్ని కలిసావన్నమాట. కానీ ఆ అబ్బాయి మాటల్లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. అనుకుంటావురా, ఎందుకనుకో, మనకు అన్నీ సరిగ్గానే అనిపిస్తాయి. ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అన్ని కరెక్ట్గానే రాసామనుకుంటాం, కానీ రిజల్ట్స్ వచ్చాకే తెలుస్తుంది ఆన్సర్స్ క్వశ్చన్స్కే రాయాలి. ఏదైనా చెప్పాలనుకున్న మాటలు చెప్పకపోయినా చెప్పిన మాటలు చెప్పాలనుకున్నవే చెప్పా. నాకేం అర్థం కావట్లేదు, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడే. తన మీద ఉన్న ఫీలింగ్ చెప్పడానికి ఇంకో సమయం సందర్భం రాకుండా పోదు కదా.